ఫ్రెండ్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియోస్ ఆన్ చేసుకున్నామో, సార్ యొక్క కంటెంట్ మనకి అది డైరెక్ట్‌గా ఆ దివ్యమంగళ దృష్టి ద్వారా మనం ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకోవటానికి చాలా అద్భుతంగా ఉంది. హ్మ్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్న అంటే దాని అర్థం దేని గురించి అయినా అడుగుతారా, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని. అడగండి ఫ్రెండ్స్, ఎవరైనా సందేహాలు ఉంటే గనక మన నిత్య జీవితంలో అయినా సరే, ఏవైనా సరే. సార్ నమస్తే సార్. నమస్తే హ్మ్. అండి. మన పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మీరు చంబాలా గురువుల గురించి చెప్పండి సార్, మీ నోటి వెంట వినాలని ఉంది చాలా రోజుల నుంచి. ఈ రోజైనా పర్వాలేదండి, ఇంకా 4 రోజులు ఉంది కదా, ఇప్పుడైనా పర్వాలేదండి. వెరీ గుడ్. శంబాల అది భూమండలం మీద ఉండేటువంటి ఒకానొక ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడికి ఎవరు కూడా ఈ భౌతిక శరీరంతో వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలి అంటే ఎంతో సిద్ధత్వం కావాలి. సిద్ధుడు కావాలంటే ఏం చేయాలి? ముందు సాధకుడు కావాలి. ఏడు దశలు ఉన్నాయి. 7 దశల్లోనూ మనం ముందుకు వెళ్ళాలి. ధ్యానం అన్నిటిలోకెల్లా ప్రాథమికమైన అంశం. మరి ధ్యానం ఒకటే పట్టుకుంటే కాదు. ధ్యానం ద్వారా మనకు చెప్పినటువంటి గురువులు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, మనమే దాన్ని ఏం పట్టించుకోలే. ఏం చెప్పారు గురువులు? ఉత్తర గీతలో క్లియర్గా, స్పష్టంగా, క్లియర్గా ఉంది. పూజాకోటి సమస్తోత్రం. ఈ స్తోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? స్తోత్రకోటి సమోజప. జపం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటారు. ఈ గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గాయత్రి మంత్రాన్ని సాధన చేసినటువంటి ఋషి ఎవరంటే విశ్వామిత్రుడు. మరి అలాంటి ఆయన ఒక రాజు బ్రహ్మర్షి అయ్యాడు అంటే ఎంత తపస్సాధన చేసి ఉండాలి? ఈరోజు భారతదేశం భరతవర్షం అని చెప్పుకుంటున్నామే, దానికి కారణం ఎవరు? ఆ విశ్వామిత్రుడు, ఆ మేనక్కి పుట్టిన భరతుడే. దుష్యంతుడి ద్వారా భరతుడు వచ్చాడు. భరతవర్షం, భరతఖండం అని మనం చదువుకుంటూ ఉన్నాం.
సిద్ధత్వం అంటే ఏంటి? మనలో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం ఉంది, స్వాధిష్టానం ఉంది, మణిపురం ఉంది, అనాహత ఉంది, విశుద్ధ ఉంది, ఆజ్ఞా చక్రం ఉంది. ఈ శరీరానికి 5 చక్రాలు ఏమేం పనులున్నాయో, ఏ ఏ శరీర అవయవాన్ని పరిరక్షిస్తూ ఉండాలో ఆ వ్యవహారం మనం చేసినా చేయకపోయినా అది ఎప్పుడూ జరిగిపోతూనే ఉంది. మీరు రోజు చదివేటంటే లలితా సహస్రనామం తీసుకున్నారనుకోండి, అందులో స్పష్టంగా చెప్తారు, మనం ఒకళ్ళే గొప్ప కాదు, మనం చైతన్యవంతులం. అందుకని మనలో చైతన్యవంతంగా ఆవిడ పనిచేస్తోంది. కొన్ని జడ పదార్థాలు ఉన్నాయి, జడ పదార్థాల్లో కూడా ఆవిడ పనిచేస్తుంది. అవి జడంగానే ఉంటాయి. మనం చైతన్యంగా ఉంటాం. చైతన్య పదార్థాల్లో చైతన్యవంతంగా ఉంటుంది, జడ పదార్థాల్లో జడంగానూ ఉంటుంది. అన్నిటిలోనూ ఉంది. ఎక్కడ లేదు? ప్రతి రాయిలోనూ ఉంది, ప్రతి చెట్టులోనూ ఉంది, ప్రతి జీవిలోనూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు అంటే ఏంటి? సీతాదేవి దగ్గర నుంచి హనుమంతుడు పొందాడు, ఆవిడిచ్చింది. అష్టసిద్ధి, నవసిద్ధులు, నవనాడులు, నవసిద్ధులు అన్నీ ఆంజనేయ దండకం చదివితే అందులో మీకు కనబడుతుంది. అంటే ఏమిటి? ఈ శరీరాన్ని తేలిగ్గా చేయడం, ఈ శరీరాన్ని సూక్ష్మంగా చేయడం. సూక్ష్మంగా ఎలా అవుతుంది? దానికి కొన్ని విద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నీ మనం చేయకూడదు. ఆ విద్యల కోసం మనం ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా. అవి మన యొక్క ఎదుగుదల దశలో అవి వాటంతట అవి వచ్చేది. ఏమవుతుంది? శ్వాసని ఎప్పుడైతే మీరు పీల్చుకుంటూ ఉన్నారో ఆ శ్వాసని శ్వాసానుసంధానం. అందుకే పత్రిజీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఎంత మర్మగర్భంగా చెప్పున్నారంటే దాన్ని పట్టించుకోలేదు, దాన్ని అర్థం కాలేదు. ఆ శ్వాసానుసంధానం, శ్వాస ధారతో ధ్యాస ధార. ధార అంటే ఏంటి? ఒక చెంబుతోటి ఒక బేసంలో నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్ళల్లో అక్కడక్కడ గాలి బుడగలు వస్తాయి. అవే ఆలోచనలు అనుకోండి. అదే ఒక నెయ్యి ఉంది, ఒక చెంబుతోటి ఇంకొక సీసాలోకి పోసామనుకోండి, ధారలో ఎక్కడా కూడా గ్యాప్ ఉండదు, ఎయిర్ బబుల్స్ ఉండవు. అలాగే మన శ్వాస మీద మన యొక్క ధ్యాస, ఈ రెండు కూడా అనుసంధానమైతే మన యొక్క ప్రాణశక్తి కుండల్ని మూలాధార చక్రంలోకి వెళ్ళి అది ఊర్ధ్వముఖంగా పైకి వచ్చింది అనుకోండి, మనిషి అప్పుడు తేలిగైపోతాడు. దాన్ని ఏమన్నారంటే అణిమ అన్నారు. ఇలా రకరకాల ప్రక్రియలు మన శ్వాసానుసంధానం ద్వారానే ఆ అష్టసిద్ధులు అనేవి మనకు వస్తాయి సాధనలో. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, ప్రయత్నం మీద పని మీద దృష్టి పెట్టమన్నారే కానీ ఫలితం మీద దృష్టి పెట్టద్దన్నారు. కానీ దానికి రివర్స్లో మనం ఏం చేస్తామంటే ఫలితం మీద దృష్టి పెట్టి పని చేయడం మానేసాం.
ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? శరీరం చాలా కష్టపడాలి. శరీరాన్ని కష్టపెట్టాలి. అప్పుడే మనసు సుఖంగా ఉంటుంది. శరీరాన్ని కష్టపెట్టడం మానేశారనుకోండి, మనోవైకల్యం వస్తుంది. మనసు భారం అయిపోతుంది. శరీరం కష్టపెట్టకుండా, ఏమీ చేయకుండా, శరీరంతో పని చేయకుండా ఏందోరా మనసు భారంగా ఉంది చెప్పలేకపోతున్నాను అంటారు. ఎందుకు? శరీరంతో పని చేయట్లేదు మీరు. కనుక ఆటోమేటిక్గా మనసు భారం అయిపోయింది. ఉపశమనం కలగట్లేదు. సో నాకే కష్టాలున్నాయి, నాకే సమస్యలున్నాయి, నాకే అన్ని ఇబ్బందులున్నాయని ఎప్పుడూ సానుభూతి పరంగా మాట్లాడడం అనేది అలవాటైపోయింది. మనం ఆరాధించే దేవుళ్ళని చూసుకోండి. శ్రీకృష్ణుడి జీవితాన్ని తీసుకోండి. ఏమైనా శ్రీకృష్ణుడి జీవితంలో కళ్యాణకరమైన, ఆనందకరమైన సంఘటనలో ఒకటి ఉందా? రాసుకోండి పేపర్ మీద. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత, పుట్టింది జైల్లో, పుట్టింది ఒక తల్లికి తండ్రులకి, ప్రాయం తెలియకుండానే పెరిగింది ఇంకో కన్న తల్లిదండ్రులకి. తండ్రికి తెలుసు, తల్లికి తెలియదు. ఎవరి తల్లో తెలియదు. పుట్టాడో లేదో మేనమామ కత్తె పట్టుకుని నించున్నాడు. 7 సంవత్సరాల వయసు ఉందా లేదో ఇంచుమించుగా 30 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. మనకి ఎక్కడైనా ఉందా? మనం పుట్టిన వెంటనే మన మేనమామ గారు బంగారు గొలుసు తీసుకొచ్చి పుట్టు వెంట్రుకలు తీసి నానా రకాల మర్యాదలు చేస్తున్నాడు. కన్న తండ్రి ఎలా ఉంటాడో ఒక్క పెళ్లి కాదు, 8 పెళ్ళిళ్ళు అయినాయి. 8 పెళ్ళిళ్ళలోనూ తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయనకి 72 మంది పిల్లలు పుట్టారు. గాంధారి శాపం ఇచ్చింది. ఆ 72 మంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. ఎవరి కర్మకు వాళ్ళు బలైపోతారు అన్నారు. పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, కన్న తల్లిదండ్రులు ఉన్నారు. 5 మంది అత్తలు ఉన్నారు. కుంతీదేవితో పాటు 5గురు అప్పచెల్లెళ్ళు ఆయనకి మేనత్తలు. వాళ్ళ నాన్న అప్పలు. ఈ మధ్యన తెలిసిన ఏకలవ్యుడు కూడా ఒకానొక అత్త కొడుకు. అందరూ కూడా కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిగానే చూశారు, కానీ ఒక కుంతీదేవి మాత్రమే నువ్వు నా మేనళ్ళు కాదురా, నేను అంతా అల్లుకున్నటువంటి, ఈ ప్రపంచం అంతా అల్లుకున్నటువంటి జగద్గురువు అని గుర్తించింది ఒక కుంతినే. ఏమైతేనే అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడు. దేవదేవుడే, అన్నీ ఉన్నాయి. ఆ రథం మీద వెనకాల యుద్ధం చేసేవాడు శత్రువుని బాణాన్ని చూసుకుంటాడు, కానీ కింద చూడ్డు. ఎప్పుడు కూడా రథసారథికి ఎడం పక్క పో, కుడి పక్క పో అని చెప్పరు. ఆ రథానికి సారథి కూర్చున్న పీటకి మధ్యలో 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల దగ్గర కాళ్ళు పెట్టి ఎడం పక్క తంతే కుడి పక్క బొమ్మని, కుడి పక్క తంతే ఎడం పక్క బొమ్మని. అలా భారత యుద్ధం 18 రోజులు ఎన్నిసార్లు అర్జునుడి చేత డొక్కలో తన్నించుకున్నాడు? ఎన్ని బాణాలు ఆయన గుండెల్లో, భుజాల్లో గుచ్చుకున్నాయి? అర్జునుడిని కాపాడడం కోసం ఎన్ని అవస్థలు పడ్డాడు? తీరా చేసి వెళ్ళిన తర్వాత గాంధారి శాపమా? 8 మంది భార్యలు, 14 భువన భాండాలు. ఎన్నున్నాయి దగ్గర? అన్నీ ఉన్నా ఒక అడవిలో, నిజంగా చెప్పాలంటే మన భాష దిక్కుమాలిన చావు చచ్చాడే.
8 మంది భార్యల్లో ఒకళ్ళు లేరు, ఒక్క బంధువర్గం లేదు. ఎంతో అండగా ఉండి కాపాడిన పాండవుల్లో ఏ ఒక్కడూ లేడు. గాంధారి లాంటి పతివ్రత ఆ రోజు ఇచ్చినటువంటి శాపాన్ని కనుక స్వీకరించకపోతే ఈ ఆర్యవర్తంలో పతివ్రతకి అర్థం లేకుండా పోతుంది. ఆ పతివ్రత శక్తికి, ఆ చైతన్యానికి విలువ ఇవ్వాలని అడవిలో దిక్కుమాలిన చావుని స్వీకరించాడే తప్ప దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయలేదు. అలా శ్రీకృష్ణుడి జీవితం మొత్తం అంతా చూడండి, ఎక్కడైనా ఒక్కరోజు ఆనందకరమైన సంతోషకరమైన ఘట్టం ఒక్కటి ఉందా ఆయన జీవితంలో? ఆయనతో పోలిస్తే మనం ఎంత? మనకు వచ్చిన కష్టాలన్నీ తీసుకెళ్ళి ఆళ్ళ ముందు పెడతాం. అవతారాలు దాల్చిన తర్వాత దేవుళ్ళు అనేవాళ్ళు అనేక అవస్థలు పడుతూ ఉన్నారే తప్ప ఎక్కడా సుఖపడింది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? సుఖపడడానికి అలవాటు పడిపోయాం. కష్టపడి జీవించరా అని ఋషులు చెప్తే సుఖపడి, ఆనందపడి, సంతోషకరమైన జీవితాన్ని ఎంచుకున్నాం. పెద్దలు ఏం చెప్పారు? కష్టపడి బతకమన్నారు, ఇష్టపడి చనిపోమన్నారు. దానికి విరుద్ధంగా మనం ఉన్నాం. చావు అంటే ఎవరికి ఇష్టం లేదు, ఎందుకంటే అదంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు కూడా ఆగమ్మ గోచరంగానే మరణాన్ని గురించి వ్యాఖ్యానించుకుంటున్నాం తప్ప మన వాకు ఎంత నీచంగా ఉచ్చంగా తయారైందంటే, బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేసుకుంటూ పోతుంటే సృష్టి శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. అది పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు ఎక్కడ. అప్పుడు ఒళ్ళు గగురుపాటు వచ్చేసి జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు. అయ్యో నేనేం చేయాలని. అప్పుడు శివుడు వచ్చాడు. ఏంటి ఏంటి అంతలాగా టెన్షన్ పడిపోతున్నావు, ఏమైందంటే సృష్టి ఆనందంగా పెరిగిపోతుంది, ఇది తగ్గించలేకపోతుంది, దీనికి ఏదో ఒకటి చేయాలి మార్గం అనగానే, ఎందుకు అంతలా తలపీక్కుంటూ మనసు పెట్టి ఆలోచించి నీకే మార్గం దొరుకుతుంది అని శివుడు అంశతోటి ఒకానొక స్త్రీమూర్తిని సృష్టిస్తారు. ఆవిడే మృత్యు దేవత. నువ్వు భూలోకానికి వెళ్ళి ప్రతి ఒక్కడి ఆయు పరిమితి వాడికి వాడే నిర్ణయించుకుంటాడు, నీకు కనబడుతూ ఉంటుంది. వాడి చేతల వల్లే. బ్రహ్మ రాత రాయలేదు, మనిషే తన రాతను తను రాసుకుంటూ ఉంటాడు. మనం ధ్యానం చేసి ఓ 3 గంటలు ధ్యానం చేసామనుకోండి, మన యొక్క శ్వాస ఎప్పుడైతే భూమధ్యంలో నిలిచిపోయి మనలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ శ్వాస చిన్నదవుతూ భూమధ్యంలో నిలిచిపోయిన తర్వాత శ్వాస ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఆ ఆలోచనారహిత స్థితిలో మీరు ఎన్ని నిమిషాలైతే కూర్చుంటారో అన్ని నిమిషాలు మీ ఆయుర్దాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఎవరు పెంచరు. అలా చేసుకోలేదనుకోండి, మీరు చేసే చేష్టల వల్ల మీకు ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. మీ ఆయుర్దాయం తగ్గిపోయింది అనుకోండి, ఆ మృత్యుదేవత వచ్చి కబళిస్తూ ఉంటుంది. ఆ మృత్యుదేవత అందంటే బ్రహ్మగారితో, ఇది ఎక్కడ కూడా అండి, మీ దగ్గరేమో వరుణుడు ఉన్నాడు, చక్కగా వేడి వచ్చింది అనుకోండి, ఆ వర్షం కురిస్తే ఎంతో బాగుంది హాయ్ అని చెప్పి వరుణుని పొగుడుతారు. గాలి వీచకపోతే గాలి వీచిందని వాయుదేవుడిని పొగుడుతారు. అందరికీ అన్ని మంచి మంచి పోస్టులు ఉన్నాయి, నాకేంటి ఇలా చంపేయమంటున్నారు, నన్ను అందరూ తిట్టుకుంటారు, నేను ఈ పని చేయను, నాకు వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ ఉందంట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవిడ కళ్ళ దగ్గర నీళ్లు పెట్టి చేయి పెట్టి చూసేట. చూస్తే ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళని చేతిలోకి వచ్చాయి. ఆ చేతిలో ఉన్న కన్నీళ్ళ బొట్టులను ఆమెకు చూపిస్తూ ఒక మాట అన్నాడంట, భూలోకంలో నువ్వు వెళ్ళి ఎవరినైనా చంపేవనుకో, చచ్చిపోవడానికి రీజన్స్
100 రకాలు మాట్లాడుకుంటారు కానీ వాడికి ఆయువు తీరిపోయి మృత్యుదేవత వచ్చి కబళించిందిరా అని ఏ ఒక్కడు అనుకోడు, నీకేమి నిందలు రావు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. అందుకే ఏ మనిషి అయినా చచ్చిపోయిన తర్వాత ఒక్క అరగంట అండి, అరగంట సేపు, అరగంట ముందు హాస్పిటల్కి వెళ్ళుంటే బతికేవాడు తెలుసా? పోనీ ఏం చేస్తాడు బతికి ఇప్పుడు? ఇలా అన్ని రీజన్లు మాట్లాడుకుంటాము కనుక వాడు ఆయువు తీరి చనిపోయాడు అని ఏ ఒక్కళ్ళని అంటారా? అంతెందుకు, గురువుగా పంగనామాలు పెట్టే లెవెల్కి వచ్చేసావు. ఆయన ఎందుకు చనిపోయాడు అనడానికి ఇప్పటికి కూడా జనాల్లో ఉండే రీజన్ ఏంటి? ఆయనకి ఎవడో కిడ్నీలు చెడిపోయినట్ట. కిడ్నీ చెడిపోయిన వాళ్ళు ఎవడైనా పెయిన్ తోటి బాధతోటి ఉంటాడు కానీ అలా సహజంగా ఉండగలుగుతాడా? ఆయన చావుకు కూడా రకరకాల కారణాలు వెతికి పంగనామాలు పెట్టే స్థితికి మనం వచ్చాం. ఇంక మనలాంటి మైండ్ సెట్ ఉండి మనలాంటి ఆలోచన ఉండే వాళ్ళకి ఆ శంబాల నగరానికి ఏ విధంగా మనకు అనుమతి లభిస్తుంది? మృత్యువు మృత్యువు అని చెప్పేసి రీజన్లు వెతికాం. ఏ? ఆయన ఎవరో నందప్రసాద్ చనిపోతే నో డాక్టర్స్ నో మెడిసిన్ అన్నారు, అందుకోసం ఆయన మందులు వాడలేదు, చిన్నతనంలోనే చచ్చిపోయాడు, రకరకాల ఆరోపణలు అబండాలు వేసుకున్నారు. వాడు ఆయుర్దాయం తీరి చచ్చిపోయాడని చెప్పి ఎవరన్నా అన్నారా? ఆ, ఆయన గురువు గారిని అయితే ఆయన లడాక్ వెళ్ళారండి, ఆయన వెళ్లకుండా ఉండి ఇంకో 2 నెలలు బతికేవారంట, ఇంకో 2 నెలలు అవస్థ పడేవారు అని చెప్పలేదే. అంటే వాళ్ళు శరీరం సహకరించబోయినా కష్టపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని అలా చూస్తూ మనం పండగ చేసుకోవడమా? ఇదే మనం నేర్చుకున్నది. మృత్యువు గురించే మనం అమంగళకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటామే, దాన్ని స్వీకరించము, ఇష్టపడము. ఎవరన్నా చనిపోతే వెళ్ళడానికి ఇబ్బంది, ఏమంటే వేళ మంగళవారం లేదంటే శుక్రవారం, ఆ వార్తలు చెప్పకండి. పుట్టాడు దుఃఖంతో వాళ్ళు నలిగిపోతూ ఉంటే మీకు మారాలు శంకలేంటి? జననం ఎంత సహజమో మననము అంతే సహజం కదా. ఇలాంటి భేషజాలన్నీ పోవాలి, మనసులో ఉండేటువంటి చిత్త చాంచల్యం పోవాలి, మనసులో ఉండేటువంటి వికల్పాలన్నీ పోవాలి, సంకల్పం మాత్రమే ఉండాలి. ఎప్పుడు కూడా కన్ను తెరిచి చూసిన తర్వాత అల్లంత దూరంలో ఏదైనా మసక కనబడిందంటే ఆ మృత్యుదేవత నా కోసం అక్కడ ఉంది, నేను రెడీ అన్నట్టు ఉండాలి. దాన్ని మృత్యువుని జయించడం అంటారు. ఆ శంబాలా నగరం ఎందుకు హిమాలయాల్లో మారుమూల దాగి ఉంది? అక్కడికి మానవ మాత్రుడు వెళ్ళలేడు. అంటే దాని అర్థం మనం మానవులుగా ఉంటే వెళ్ళలేము. మనం మానవుడి నుంచి మహనీయుడిగా మారాలి. ఈ మాంసపిండం మంత్రపిండం అయిపోవాలి. అయిపోవాలంటే ఏం చేయాలి? మాంసాహారం తినడం మానేశాం, బాగానే ఉంది. అసలు ఆహార శరీరానికి ఏం చేస్తుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మనం ఆహారం తీసుకున్నామంటే ఏ ఆహారమైనా దాంట్లో 60-70% వ్యర్థ పదార్థంగా బయటికి వెళ్ళిపోతుంది. అందులో సగం, మిగిలిన సగంలో సగం మన శరీరంలో మాంసకృత్తులుగా మారిపోతుంది. దాన్ని కొవ్వు అన్నారు. ఎవడైనా బక్కపల్చ కనిపించాడు, ఏమిరా తినట్లేదా, మేము పెట్టట్లేదా అంటారు. అంటే వాడు గట్టిగా తింటే ఒళ్ళు వస్తుంది అనేది తెలిసిపోయింది కదా. మనం తినే ఆహారమే మన శరీరంలో మాంసకృత్తులుగా, సెల్స్గా, హార్మోన్స్గా తయారవుతుంది. అందులో సూక్ష్మ భాగం మనసుగా మారుతుంది. అంటే ఇప్పుడు మీరు మాంసాహారం తినేవాళ్ళు మానేశారు, కానీ మీ శరీరంలో ఉండేటువంటి ఆ కుళ్ళిపోయిన జంతు శరీరాల యొక్క కొవ్వు మాత్రం ఇంకా మీ శరీరంలోనే ఉంది. అలా ఉండగా మీ మాంస మాంసపిండం మంత్రపిండంగా ఎలా మారుతుంది? అది బయటికి పోవాలి.
అది బయటికి పోవాలంటే కేవలం ఫాస్టింగ్ తప్ప వేరేది లేదు. లంకనం పరమ ఔషధం అన్నారు. ఎందుకు పరమ ఔషధం? మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా లంకనం చేస్తే శరీరానికి ఎప్పుడు ఏదో తినే అలవాటు ఉంది కాబట్టి, మనం ఏది ఆహారం వేయలేదు కాబట్టి, ఆ శరీరం ఏం చేస్తుందంటే మన బాడీలో ఏర్పడిన వ్యర్థమైన కొవ్వు పదార్థాలని అది తింటుంది. తద్వారా మన శరీరంలో వ్యర్థంగా పేరుకున్న ఆ జంతు కుళ్ళిపోయిన జంతు శరీరాల ద్వారా వచ్చిన ఆ కొవ్వునంతా అది తినేయడం ద్వారా మన శరీరం శుభ్రం అవుతుంది. అందుకే మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? సత్యమేవ జయతే. సత్యం నీకు అర్థం కావాలి అంటే, నీ జీవితంలో సత్యం గెలవాలి అంటే, యూ హ్యావ్ టు డూ ఫాస్టింగ్. వీక్లీ, వారానికి ఒకసారి ఉపవాసం ఉండమన్నాడు ఆయన. ఎందుకు ఉండమన్నారు? ఈ శరీరంలో ఉండేటువంటి ఆ కొవ్వు అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇది మాంసపిండం అయితే మీకే పిలుపు వస్తుంది. మీకే పిలుపు అంటే మీలో ఆలోచన వస్తుంది, నేను ఆ శంబాలా చూడాలి అని. ఆటోమేటిక్గా ఎవరో చెప్తారు, ఏ మానవ సరోవరం వెళ్దాం రండి అని, లేకపోతే హిమాలయాల్లో వెళ్దాం రండి అని. హిమాలయాల్ అంటే అదొక దేవ భూమి. పొద్దున్న తిన్న తిండి అరక్కపోతే కడుపు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ బెరాల్గా నువ్వు మాత్ర వేసుకుంటాం కదా. ఓ మాత్రే మీ శరీరంలో రోగాన్ని తగ్గించగలిగితే, ఓ యాత్ర మీ శరీరాన్ని ఎంత మార్చాలి? అంటే యాత్ర మీద దృష్టి లేదు. ఇల్లు వదిలేసి అక్కడ విలాసవంతంగా వెళ్ళిపోయాం కాబట్టి లగ్జరీస్గా పడుకోవాలి, పడుకోవడానికి రూమ్ కావాలి. సమ్మర్ అయితే ఏసీ ఉండాలి. ఏసీ రూమ్లా అటాచ్డ్ బాత్రూమా? పొద్దున్నే పెట్టారు, మధ్యాహ్నం పెట్టారు, రాత్రి పెట్టారు, అంతే. ఇదొకటే. ఎక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఏంటి అవసరం, మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఎంతోమందికి ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ ఉపయోగించుకోరు. హిమాలయస్ టూర్ వెళ్ళే చాలామంది వెళ్ళి ఏం చేయాలి? ఏ రోజునైతే తిరుగు ప్రయాణం ఉందో ఆ రోజు మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పేసి బ్యాగ్ అంతా పడేసి కట్టు బట్టలతోటి వెళ్ళిపోవాలి అడవిలోకి. అది దేవభూమి కదా, దేవతలు నడయాడే భూమి కదా, ఋషులందరూ తపస్సు చేసే భూమి కదా, ఇంకా భయం ఎందుకు? ఇలా మనల్ని మనం ఏమార్చుకుంటే అప్పుడు శంబాల అనేటువంటి ఆ దివ్య నగరం మనకి మన మనసుల్లోకి వస్తుంది. పుస్తకాల్లో చదవడం చెప్తారు, రాసేవాడు రాస్తూ ఉంటాడు. ఆ షేర్వారి గారు శంబాల గురించి రాశాడు. వెళ్ళారా, వాళ్ళు అనుభవించారా, కలెక్ట్ చేసి రాశారా, ఏమైనా కానీ కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అంతే. అక్కడికి వెళ్ళాలంటే అనుమతి లేదనుకోండి, మీరు వెళ్ళేటప్పుడు మంచు తుఫాను ఊడిపోతుంది, లేదా దుర్గంధమైన వాసనలు వస్తాయి. ఎలా ఉంటుందంటే, ఒక ఆయన పాపం చిన్నప్పటి నుంచి బాగా తపస్సు చేసి సాధన చేసి చేసి చేసిన తర్వాత ఓ సిద్ధత్వం పొంది శంబాల చూడాలనుకుని హిమాలయస్కి వెళ్ళి చాలా కష్టపడి మొత్తానికి ఆ శంబల ఆధ్యాత్మిక కేంద్రమైన నగరానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి నాయన ఇక్కడ నువ్వు 6 రోజులు సాధన చేసుకోవాలన్నారు. ఏమిటి నీ ఇంకా కోరిక ఏంటి అని అడిగితే, నేను ఈ శంబాలకు వచ్చాను కదా,
అలాగే మా అమ్మ నాన్నను కూడా ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను అన్నాడట. అయితే వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా అన్నారట. అయిపోయాయి. అసలు మీ అమ్మ నాన్నకి శంబాలకి సంబంధం ఏంటి? వాళ్ళు చేసిన కర్మ ఏంటో, వాళ్ళు చేసిన ఆధ్యాత్మిక లేమి ఏంటో, వాళ్ళ ద్వారా కదా నువ్వు లోకంలోకి వచ్చావు. ఏదో రుణానుబంధం తీర్చుకోవడానికి తల్లిదండ్రులు తీసుకోవాలి. అందుకే ఏమన్నాడు, మా అమ్మ నాన్న కూడా ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను అన్నట్టు. వెళ్ళి వాళ్ళని తీసుకురా అన్నాడు. అయిపోయింది అక్కడితోటి. అంటే మనం వాక్కు సరి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండలేము. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంటే 200-300 సంవత్సరాల వయసు పైబడి ఉంటారే తప్ప కింద ఎవరు ఉండరు. అంతా 1000 సంవత్సరాలు, 1500, 2000, 3000 ఇలా ఉండేటువంటి దివ్య పురుషులందరూ ఉండేటువంటిది శంబాలా నగరం. దాని గురించి రకరకాల వీడియోలు పెట్టేస్తారు, రకరకాల సినిమాలు తీసేస్తారు, రకరకాల పుస్తకాలు చేసేస్తారు. వాళ్ళందరి మేధస్కి ఇది అందగలిగితే అది శంబాలా ఎందుకు అవుతుంది? శంబాలా అంటే దానికి ఉన్న విలువ దానికి ఉంది, దానికి ఉన్న వాల్యూ దానికి ఉంది. శ్రీకృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని అందుకోలేకపోతున్నామే. ఆ పరంధాముడు లోకానికి చేసిన మేలేంటో, మనకి చేసిన మేలేంటో మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అంతే కృష్ణం ముందే జగద్గురు. ఎప్పటికప్పుడు ఆ కృష్ణుణ్ణి ఆ దేవదేవుడుగా ఎప్పుడైతే కీర్తించి మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే ఆ దివ్యత్వం అంటే మనకు తెలుస్తుంది. ఆ దివ్యత్వం అంటే ఏంటో తెలిసిన తర్వాత అటువైపు మన ప్రయాణం సాగుతుంది. అందుకే ఏమన్నారంటే స్వామి వివేకానంద వాడు, ధ్యానం చేసి సాధన చేసే సాధకుడి యొక్క చరమ లక్ష్యం ఏంటంటే దివ్యోన్మాదంతో ఉండాలి. దివ్యోన్మాదం అంటే ఏంటి? సదాశివ బ్రహ్మేంద్ర యోగి కళలూరు దగ్గర కావేరీ నదీ తీరంలో తమిళనాడులో ఇప్పటికీ ఉంది సదాశివ బ్రహ్మేంద్ర ఆశ్రమం. ఆయన సమాధి మీదే రావి చెట్టు ఉంటుంది. పెద్ద రావి చెట్టు అయిపోయింది. ఆ సదాశివ బ్రహ్మేంద్ర యోగి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు మాట్లాడించినా, ఎవరు అడిగినా ఏదో వింత సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు, కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి అందరూ చెప్పేవారట, మీ శిష్యుడు రోడ్డు మీద ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో పిచ్చి పెట్టిన వాళ్ళ ఉన్నాడే, ఎవరితోటి పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అంటే వాళ్ళ గురువు అన్నాడు, ఆ పిచ్చి నాకు ఇంకా పట్టలేదని నేను బాధపడుతున్నాను, వాడికి వచ్చినందుకు సంతోషం అని సదాశివ బ్రహ్మేంద్ర యోగి గురువు గారు అన్నారంట. దివ్యోన్మాదం అంటే ఏంటంటే భౌతిక ప్రపంచం, భౌతిక శరీరం మీద, ఈ పంచేంద్రియ జ్ఞానం మీద, పంచ కర్మేంద్రియాల మీద, పంచ జ్ఞానేంద్రియాల మీద ఎలాంటి పట్టు లేకుండా మనం పతంజలి అష్టాంగ యోగ సమాధి ఉంది కదా, ఆ అష్టాంగాల్లో ఉండేటువంటి అన్నిటినీ జయించి అతీతమైనటువంటి స్థితిలో ఈ శరీరంలో మీరు భూమి మీద ఎప్పుడైతే సంచరిస్తారో దాన్నే దివ్యోన్మాదము అంటారు. ఆ దివ్యోన్మాదం కలిగినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర యోగి కావేరీ నదీ తీరాన్ని నడుచుకుని వెళ్తున్నట్ట. నవాబు గారు పక్కనుండే గ్రామంలో నవాబు గారు తన భార్యను తీసుకుని స్నానం చేయడానికి వచ్చాడు. ఈ నుండేది ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాడు కాబట్టి భటులు ఎవరు ఈయన్ని గమనించలేదు.
ఆ నదీ తీరాలు వెళ్ళిపోతుంటే నవాబు గారు భార్యలు చూసి పురుషుడు పురుషుడు అని సిగ్గుపడి దాక్కుంటున్నారంట పక్కకు వచ్చి. ఎవడరా నువ్వు, నా భార్యలతో స్నానం చేస్తుంటే నువ్వు వస్తావా అని చెప్పి బొడ్లో ఉండే కత్తి తీసి ఆయన మీదకి విసిరెట్ట. కుడిచి అంతా కట్ అయిపోయింది. కట్ అయిపోయింది, చేతి నుంచి రక్తం మారుతోంది. అయినా సరే ఆయన ఏం చలనం లేదు. ఆ రక్తం కావేరి నదీ తీరం అంతా ఎర్రటి మడుగులో అవుతోంది. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నట్ట. అప్పుడు గుర్తొచ్చింది నవాబ్కి. అయ్యయ్యో, ఎవడో దివ్య పురుషులాగా ఉన్నాడే అని పరిగెట్టుకుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డట. స్వామి, మీరెవరో తెలియక మీ మీద అపచారం చేశాను, కత్తి విసిరి మీ చేయి కట్ చేశాను అన్నట్ట. రక్తం ఏర్లే పారుతోంది అన్నట్ట. ఏది, నా చేయి తెగిందా అని ఇలా పైకి తీసి చూసేట. ఆ చెయ్యి అలాగే ఉంది, రక్తమంతా మడుగయి ఉంది. అంటే మీరు దివ్యోన్మాదంలో సంచరిస్తూ ఉంటే భౌతిక శరీరాన్ని పరిరక్షించేటువంటి టీము మీ భౌతిక శరీరానికి ఏ హాని జరగకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అస్త్రశస్త్రాలు ఏవి కూడా మీ భౌతిక శరీరాన్ని కించెత్ చలనం కూడా ఏమీ చేయలేవు. అలాంటిది దివ్యోన్మాదం అంటే. అంటే ఎప్పుడు కూడా పరచింతనే ఉండాలి కానీ పరలోకం మీద పూర్తి ధ్యాస ఉండాలి. రాత్రి సూక్ష్మ శరీరంతో మీరు మీ స్వప్న భూమికలోకి, స్వప్న భూమి అంటే ఏంటి, ఫస్ట్ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కళల ప్రపంచంలోకి వెళ్తారు. ఆ కళల ప్రపంచంలో ఉండేటప్పుడు మీ మనసు ఎక్కడుంటుంది? గొంతులో ఉంటుంది. అందుకే ఒకసారి మెలకు వచ్చిన వెంటనే అర్ధరాత్రి లేవడం, అటు ఇటు తిరిగి పడుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ స్వప్న భూమికల నుంచి, అంటే జాగ్రత్త అయిపోయింది, స్వప్నం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళేది తురియా స్థితి. ఆ తురియా స్థితిలోకి వెళ్ళేటప్పుడు మీ మనసు గొంతులో ఉండదు, హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ మనసు మీ జీవ ఆత్మగా మారిపోతుంది. ఆ జీవాత్మతో అనుసంధానం అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ పొద్దున్న వేసారు కదా, ఏం గుర్తుండదు. పొద్దున్న ఎవరన్నా లేవగానే ఏం చేస్తారంటే దుప్పటి పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ లేస్తారు. భర్త నిద్ర, మగత నిద్ర. అంటే మిమ్మల్ని మీరు కోల్పోయి, మిమ్మల్ని మీరు మరచిపోయినటువంటి స్థితిలో ఆ హృదయంలో మీ జీవాత్మతో మీరు అనుసంధానం అవుతారు. మీ మనసు అక్కడే ఉంటుంది. అలా మీ మనసు అక్కడ ఉండి ఆ జీవాత్మతో మమేకం అయినప్పుడు మీ భౌతిక శరీరం ఎంత రక్షణ వలయంలో ఉంటుంది. ఎవరు ఏ హాని చేయరు. ఆ శరీరానికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే దివ్యోన్మాదంతో మీరు సంచరించేటప్పుడు మీ మనసులో, మీ దృష్టిలో ఆ పరలోక చింతనే ఉండేటప్పుడు ఇక్కడ భౌతిక శరీరానికి ఎలాంటి గాయాలైనా తిరిగి మీరు ఎరుకులోకి వచ్చేసే శరీరానికి ఏ హాని జరగదు. ఆ శరీరానికి ఆ రక్షణ అది ఉంటుంది. అందుకే దాన్ని దివ్యోన్మాదము అన్నారు. అలాంటి దివ్యోన్మాదంతో మీరు శంబాలాలోకి వెళ్తే వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ మీకు ఉంటారు. వాళ్ళతో మీరు ఉండొచ్చు. శంబాలా లాంటి నగరంలో మీరుండి చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉండేటువంటి విధులు, ఇక్కడ ఉండేటువంటి సంస్కరణలు ఏమున్నాయి, ఏ బాధ్యతలు, ఏ రెస్పాన్సిబిలిటీస్, ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న తతంగం అంతా వాటిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం కాబట్టి వాటి నుంచి ఆ బాధ, ఆ కష్టము, ఆ దుఃఖము మీకు వస్తున్నాయి. మీ చుట్టూ ఏదో ఆట జరుగుతోంది, మీరు దానికి అతీతంగా ఉన్నారు అనుకోండి. ఇంట్లో ఉండే సమస్యే. అది ఆడినంతసేపు ఆడుతుంది, పాడినంతసేపు పాడుతుంది, తర్వాత మీ జోలికి రాదు. దాని నుంచి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు ఇంట్లోనే ఉంటారు. ప్రధాన బాధ్యత పిల్లవాడు ఉద్యోగం, పిల్లవాడికి పరీక్ష ఫెయిల్ అయిపోయాడు. నాన్న తిడుతున్నాడు, అక్కలు అందరూ తిడుతూనే ఉన్నారు.
తల్లిగా మీరు కూడా దండించాలని అందరూ అనుకుంటారు. కానీ మీ చుట్టూ జరుగుతున్న ఆ తతంగంలో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి పాస్ అవుతాడులే అని అనుకుని వాడిచ్చిన రియాక్షన్లే మీరేమి రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితులు మీ దగ్గర ఉన్న ఆ పరిస్థితుల్లో మీరు ఉండరు. వాటి నుంచి మీరు బయటపడాలి ముందు. అందుకే పత్రిజీ పోతూ పోతూ ప్రతిసారి చెప్పేవారు, ఈ భూలోకానికి వదిలించుకోవడానికి వచ్చాం కానీ తగిలించుకోవడానికి రాలేదని. ఇప్పుడు మనం అన్ని తగిలించుకుని ఉన్నాం. ఓ పట్టాను పోయి ఎంత వదిలించుకుంటే అంత హాయిగా ఉంటాం, అంత హ్యాపీగా ఆ జీవితం అనేది సాగుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు మనల్ని ఈ రామాయణాలు, ఈ భారతాలు, ఇవన్నీ ఎందుకు చదవమన్నారు? అవన్నీ చదివితే మనకు ఉండేటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు ఒక్కసారి ఆ భగవంతుడు పడుతున్న విషయాల్ని కనుక గ్రహించగలిగితే, ఆ దేవుళ్ళకే తప్ప ఇక్కట్లు మనమెంత, మన స్థాయి ఎంత, ఆయనే ఇన్ని ఇబ్బందులు పడ్డాడే అని అనుకున్నప్పుడు మన దగ్గర ఉండేటువంటి పెయిన్ మనల్ని బాధించదు. వాటి నుంచి దూరంగా జరగాలి అంటే ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివితే అందులో ఉండే ధర్మ సూక్ష్మాలన్నీ తెలుస్తాయి. అందుకోసం పురాణాలన్నీ చదవమన్నారు. అందులో ఉండేవన్నీ పుక్కటి పురాణాలు కాదు, నిజాలు. అందులో ఎన్నెన్నో ఉపమానాలు ఉంటాయి, ఎన్నెన్నో కథలు ఉంటాయి. దాని నుంచి మనం ఎంతో నేర్చుకునేది ఉంటుంది. అవన్నీ చదవలేదు కాబట్టి మన చుట్టూ మనకే ఏదో జరిగిందని మిగతా అంతా హ్యాపీగా ఉన్నారు, నేనే కష్టపడుతున్నాను అని అనుకుంటాం. నిజానికి అది వాస్తవం కాదు. ఏ దేవుడు కూడా ఆ విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడే, ఆ దశావతారాలలో ఏ అవతారంలోనూ కూడా ఒక్కరోజు వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడిపింది లేదు. మానవాళి కోసం వాడు ఏదో చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ సెలబ్రేషన్స్ లేవు. ఇంకా మనకే సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన కష్టాలే కనుక ఇప్పుడు మనకు వచ్చుంటే అసలు తట్టుకుని నిలబడేవాళ్ళు కాదు. కనుక త్యాగం అంటే తెలుసుకోవాలి. ఒకానొక పతివ్రత శిరోమణి ఈ లోకంలో పతివ్రతల యొక్క ఔన్నత్యం ఒక పతివ్రత శాపాన్ని ఇస్తే అది ఎలా ఉంటుంది అని లోకానికి చాటి చెప్పడం కోసం ఆ దేవదేవుడే ఆ శాపాన్ని స్వీకరించి అదే విధంగా మరణం పొందాడు అంటే ఈ లోకంలో పతివ్రతల యొక్క వాక్కుకి ఆ దేవదేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేది తెలుసుకోవాలి. దట్ వీ హ్యావ్ టు లెర్న్. అప్పుడు అనుకోవాలి, నేను నా పతివ్రత శిరోమణితో నేను ఎలా ఉండాలి, నా పాతివ్రత్యంతో నేను ఎలా ఉండాలి. మహిళా చైతన్యంలో ఉండేటువంటి లేడీస్ ఎవరైనా ఒక మాట అంటే ఆ ప్రకృతి అలా దడదలాడిపోవాలి, ఆ ప్రకృతిని శాసించే స్థాయికి వెళ్ళాలి. మీ యొక్క వ్యక్తిగత సాధన, మీ వ్యక్తిగత ఎదుగుదల అనేది సామూహికంగా ఉండేటప్పుడు కాదు. సామూహికంగా ఉండేటప్పుడు అందుకే అంటారు ఇంటి లోపలే ఏమైనా ఉండాలి కానీ ఇంటి బయట ఉండకూడదని. మీలో మీరు ఆ మున్నత్యాన్ని పుణికిపుచ్చుకొని ఎదుగుదలని తెచ్చుకోవాలి. ఆ ధీరత్వం, ఆ వీరత్వం. అయినా సరే ఎంత తపశ్శక్తి ఉంది గాంధారి దగ్గర,
ఇంకా చెప్పాలి అంటే పాండవులందరూ గెలిచి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి అడవికి వెళ్ళిపోతుంటే, ఇద్దరు గుడ్డివాళ్ళు కదా, కుంతీదేవి కూడా నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతానంటుంది. వాళ్ళతో సేవ చేయడానికి నేను వెళ్ళిపోవాలి అని. భీముడికి చాలా కోపం వస్తుంది. ఇన్ని కష్టాలు పడ్డావు కదా, నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, అసలు నువ్వు చేసే పని ఏంటి, వాళ్ళ వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇప్పుడు వాళ్ళ సేవ చేయడానికి వెళ్ళిపోతానంటావేంటి, అర్థం లేదా అని చెప్పేసి భీముడు గట్టిగా తిడతాడు. అర్జునుడు అదే మాట అంటాడు. ధర్మరాజు అయితే ఈ హస్తినాపురంలో ఉండి ఫస్ట్ నుంచి నువ్వు పడినటువంటి బాధలు కష్టాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు సుఖపడే రోజులు వచ్చాయి, నేను చక్రవర్తిని అయ్యాను, నువ్వు రాజమాతవి, ఎంత సుఖమో తెలుసా, ఇప్పుడు నీకు ఎలాంటి కష్టాలు లేవు, ఇలాంటప్పుడు నువ్వు ఈ రాజభోగాలు వదిలేసి వాళ్ళకి ఎవరికో సేవ చేయడానికి వెళ్ళిపోతానంటావేంటి అని కుంతీదేవిని ధర్మరాజు సైతం అడిగితే, అప్పుడు కుంతీదేవి చెప్తుంది, ఒరే నాకన్నా చాలా శక్తివంతమైన తపశ్శక్తి గలది గాంధారి, నేను ఎందుకు వెళ్తున్నాను తెలుసా, గాంధారి శాపానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడే దిక్కుమాలిన చావు చచ్చాడు. నేను లేని సమయంలో ఆమెకి పదే పదే మీ మీద కోపం వచ్చి ఆమె శపించిందనుకో, ఆ శాపానికి మీరు బుగ్గే అయిపోతారు. ఆమెకి మీ మీద కోపం కలగకుండా ఆమెకి నిత్యం సపర్యలు చేస్తూ మీ మీద ప్రేమ కలిగించడానికి నేను అడవికి వెళ్తున్నాను రా గాంధారితో అని చెప్తుంది కొడుకులకి. అది త్యాగం అంటే, అది ఔన్నత్యం అంటే. సుఖపడ్డం కోసం కాదు, నా బిడ్డల్ని ఎక్కడ శపిస్తే ఆ శాపానికి వీళ్ళు బుగ్గే అయిపోతారో ఆ కోపం నాకుండా ఉండడం కోసం నిరంతరం ఆమెకి సేవలు చేస్తూ ఉంటే, కుంతి 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 ఇంత సేవ చేసావా ఇంత సేవ చేసావా అంటే ఆ కొడుకుల మీద కోపం రాకుండా ఉంటుంది. అలాంటి ఔన్నత్యాన్ని ప్రతి మహిళ ఒక ప్రత్యేకతగా రాబోయే తరాల్లో చెప్పుకోవాలి. ఆ విధమైన ఎదుగుదల ప్రతి మహిళల్లోనూ కావాలి అనుకున్నారు పత్రిజీ. ఓకేనా? ఎస్, ఇంకా 10 minutes ఉంది, ప్రస్తుతానికి చాలు, వేళ ఎక్కువ డోస్ అయిపోయింది. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చాలా చాలా అడగగానే చంబాలా గురువుల గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, అంటే ఆ చంబాలా అంటే పత్రి సార్ నోటంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి చంబాలా గురించి చెప్పండి సార్ అంటే గురువుల గురించి అలా చెప్తూ ఉండేవారండి. ఆ యాస అలా ఉండిపోయింది. కానీ అక్కడికి అడుగు పెట్టాలంటే మనం ఎంత సిద్ధత్వం సాధించాలి అంటే మానవ మాతృల వల్ల కాదు, కాకపోతే సాధన ద్వారా సమకూరు ధరలోనని సాధన ద్వారా మనం మన శరీరంలో ఉన్న కణాలన్నింటినీ శుద్ధి చేసుకుని మన భావనలు శుద్ధి చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ గురువుల యొక్క ఆశీస్సులు వారి యొక్క అద్భుతమైన మెసేజ్లు తీసుకొచ్చని చెప్పారు. నిజంగా కష్టం గురించి మీరు చెప్పిన దానికి శ్రీకృష్ణ పరమాత్మ పడ్డ కష్టాలంటే ఏదో ఒకటో రెండో తెలుసు, కానీ కాకపోతే చిన్నప్పుడు ఎంతో చక్కగా బృందావనంలో ఆడుకోవడం, గోపికలతో విహరించడం ఇవే తెలుసండి చాలా మందికి. అంటే 8,000 మంది భార్యలతో ఆయన విలాసవంతంగా జీవించాడు అని అనుకుంటారు. కానీ ఆయన జైలులో పుట్టడం, తర్వాత కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచిన తల్లి దగ్గర పెరగడం, తర్వాత కంసుడు మేనమామ ద్వారా ఎన్నో ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ రావడం, తరువాత మరి 8 పెళ్లిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులు లేకపోవడం, మరి మరి ఆ గాంధారీ మాత ఆ పతివ్రత శిరోమణి ఇచ్చిన శాపానికి అంటే ఆవిడ యొక్క విశిష్టత తెలపడానికి ఆవిడ యొక్క శాపాన్ని తీసుకుని ఆయన మొత్తం వంశాన్నే
నాశనం అయిపోయిందండి అక్కడ. మరి అంతటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పిన మా గురువు గారు శివప్రసాద్ గారికి చాలా 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 ధన్యవాదములండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం చాలా చక్కగా సార్ శంబాలా గురించి, అంటే మన ఈ భౌతిక శరీరంతో ఈ శంబాలా వెళ్ళటానికి, అంటే మనలో ఉన్నటువంటి ఆ 7 చక్రాలలో ఆ యాక్టివేట్ జరిగేసి మనము ఏ స్థితిలో ఉంటే గనక ఆ శంబాలాకి చేరతామో, ఈ భౌతిక శరీరంతో కాదు, మన లోపల ఉన్నటువంటి ఆ దివ్యోన్మాదంతోనే, మనం దివ్య తత్వంతోనే వెళ్ళాలి అనేసి మనం క్లియర్ గా తెలుసుకున్నాము. విశ్వామిత్రుడు మనకి గాయత్రి మంత్రాన్ని సాధన చేసినప్పుడు ఆయన పొందినటువంటి ఆ సిద్ధత్వం గురించి మనం సార్ యొక్క నోటి ద్వారా ఈరోజు తెలుసుకున్నాము. అష్ట సిద్ధులు అంటే గనక మనం వాటిని ఎలా జయించాలి అంటే, ఈ సూక్ష్మ శరీర యానంలో మనం వెళ్ళినప్పుడు, ఆ సూక్ష్మంగా అయిపోయినప్పుడు తేలిగ్గా అయిపోయి అప్పుడు మనం అష్టసిద్ధులు ఎలాగ స్వీకరించాలి. మళ్ళీ శ్వాసని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్, 3 గంటల ధ్యానంలో శ్వాసతో అనుసంధానం అవుతూ ఉంటాం. శ్వాసతో అనుసంధానం అయిపోయి ఎప్పుడైతే ఆ శ్వాస అనేది చిన్నదిగా అయిపోయినప్పుడు మనకి ఆయుష్ పెరుగుతుంది. ఆ పాయింట్ కూడా మనం ఈ ధ్యానం చేసేటప్పుడు ప్రతి ఒక్కసారి మనం ఆ ఎరుకను ఉంచుకొనేసేసి ఆ శ్వాసని నెమ్మది చేసుకొనేసి మనం ఆ విధంగా ఎట్లయితే శ్వాసతో అనుసంధానం అయ్యేసి మనము మన ఆయుష్ని ఎలా పెంచుకోవాలనేసి మన సార్ మనకి ఆ విషయాన్ని కూడా మనకి ఈ రోజు ఇక్కడ వివరించారు. ఇంకా మనం కష్టాలని ప్రతిసారి మనం ఎంతో బాధలు పడుతూ ఉంటాము. అందుకనే సార్ చెప్పినట్లుగా రామాయణ మహాభారతాలు మనం ఎక్కువగా పురాణాలు చదువుతూ ఉంటే గనక అందులో వాళ్ళ పడ్డ కష్టాలతో మనకి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేది ప్రతి ఒక్కరి చిన్నదైపోతుంది, ఇబ్బంది ఉండదు అనేసి ప్రతి ఒక్క పాయింట్ మనకి ఈరోజు సార్ చాలా చాలా చక్కగా వివరించారు. శ్రీకృష్ణ పరమాత్ములు అంటే ఆయన చూడండి, ఆ గాంధారి మాత శాపానికి స్వీకరించేసేసి సార్ అన్నట్లుగా వీలైతే కనుక వాటిని త్యజించవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ కష్టాలను స్వీకరిస్తేనే కదా ఇక్కడ మనము ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ని మనము క్లియర్ చేసుకొని వెళ్తాము అనేసి ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ చక్కగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పతివ్రత శిరోమణి అంటే మనము ఈ జీవితంలో ఇప్పుడు మనం ఎంత పతివ్రతగా ఉంటే ఇప్పుడు అంతే కదండి, గాంధారి మాత పతివ్రత శిరోమణి కాబట్టే కదా ఆమె ఇచ్చిన శాపం వల్ల శ్రీకృష్ణ అంతటి వాడే అన్ని ఆ విధంగా దుర్భర జీవితాన్ని త్యజించాల్సి వచ్చింది. అందుకని మనం కూడా మన జీవితంలో మనం ఎంత పతివ్రతగా ఎంత మనము శ్రీకృష్ణుడు చేసింది ఏంటంటే, స్త్రీ యొక్క పాతివ్రత్య మహిమని లోకానికి చాటి చెప్పడం కోసం ఒక పతివ్రత శిరోమణి ఏదైనా ఒక శాపం ఇస్తే దేవదేవుడు భగవంతుడు సైతం ఆ శాపానికి బుగ్గి అవుతాడు అన్న సత్యాన్ని లోకానికి చాటి చెప్పడం కోసం ఆ గాంధారి శాపాన్ని సక్సెస్ చేయడం కోసం ఆయన దిక్కుమాలిన ఒంటరితనంలో చనిపోయి 7 సంవత్సరాలు 7 రోజులు ఎలాంటి కర్మకాండాలు లేకుండా అడవిలో దిక్కుమాలిన శరీరంలా పడి ఉంది. ఎందుకు అది స్వీకరించాడంటే ఆయనకుండే శక్తిని బట్టి నిమిషంలో శాపాన్ని నిర్వీర్యం చేసుకోవచ్చు. కానీ ఆ ఆర్యవర్తానికి పతివ్రత యొక్క గొప్పతనాన్ని, పతివ్రత యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పడం కోసం ఆయన దాన్ని అనుభవించాడు. వెళ్ళిపోవాలనుకుంటే నిమిషం పనే ఆయనకి. ఆ విధంగా మనము ఈరోజు సాధించి మనకి చాలా చాలా గొప్ప పాయింట్స్ అందాయి సార్. మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. గీతా మేడం మాట్లాడండి ఒకసారి. మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ క్లాస్ అనగానే చాలా అద్భుతంగా ఉంది. నిన్న కూడా విన్నాము, రామాయణాన్ని జత చేసి చాలా చక్కగా చెప్పారు. ఈ రోజేమో కృష్ణుడు ఇవి చెప్పి చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీ క్లాస్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ రోజులు పెడితే అద్భుతంగా ఉందండి. అంటే అవి
విన్నవయ్యే ఉండుండొచ్చు కానీ ఇంకా కొత్తగా ఉంది. ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది సార్. వెరీ అందరూ గుడ్. అసలు అంటే ఒక్క పాయింట్ కూడా ఒక్క నిమిషం కూడా అటు ఇటు వెళ్ళాలనిపించట్లేదు. ఆ మొత్తం సబ్జెక్ట్ అలాగా దీని తర్వాత ఇంకేది వస్తుందో మిస్ అవ్వకూడదు అన్న దీంతో వింటున్నాము. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం. ఇంకా ఈ సదాశివ బ్రహ్మేంద్ర యోగి అది కూడా ఆయన్ని కూడా అసలు ఇప్పుడే సార్ ఫస్ట్ టైం ఆ యోగి గురించి కూడా మీ మా నోటి ద్వారా అది విన్నాను సార్. అది కూడా అసలు తెలియదు సార్. రైట్ రైట్. ఓకేనా? ఎవరైనా మాట్లాడండి అమ్మా, అందరూ మాట్లాడండి. ఇది సజ్జన్ సాంగత్యం అంట. సజ్జన్ సాంగత్యంలో మన వాయిస్ కూడా ఒకటి వెళ్తే మనం అందులో పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది.